హాయ్ హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. హ్యాపీ సండే. సండే వచ్చిందంటే చాలు ఇంట్లో ఏదైనా స్పెషల్గా కుక్ చేయాలి అనుకుంటాం కదా. సో అలాంటి టైంలో ఇలాంటి సింపుల్గా చేసుకుని ఫ్రై పీస్ బిర్యానీని అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మా గోదావరి జిల్లా అంటే నియర్ టు రాజమండ్రి, చాలా ఫేమస్ అండి. మరి అస్సలు లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బిర్యానీకి వీలుగా ఉండే ఒక పాత్రను అయితే పెట్టుకోవాలి. దీంట్లోకి 2 స్పూన్స్ వరకు గీ, అలానే కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ మసాలాను అయితే వేసుకుంటున్నాను. వీటిని ఒక 20 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న అంటే సన్నగా చీరుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నానండి. ఒక 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1.5 స్పూన్ వరకు వేసుకున్నాను. మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోను కూడా యాడ్ చేసుకుని దీనిని కూడా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా ఉన్న పుదీనా ఒక గుప్పెడు, కొత్తిమీర కూడా ఒక గుప్పెడు వరకు వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా అయితే పడుతుందండి. సో తర్వాత దీంట్లోకి గట్టిగా ఉన్న పెరుగునైతే ఒక టీ కప్ వరకు వేసుకుంటున్నాను. ఇలా పెరుగును వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దానిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది 1/2 kg చికెన్ అండి. దీనిలోకి కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను చికెన్ కి తగ్గట్టుగా. అలానే 1/2 స్పూన్ వరకు గరం మసాలా పొడిని కూడా వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. సో ఇలా కలుపుకోవడం వల్ల మసాలా అంతా ఈ చికెన్ కి పడుతుంది. నెక్స్ట్ దీనిలోకి వాటర్ అయితే వేసుకోవాలి. నేను ఈ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానండి. సో మనం తీసుకున్న రైస్ కి డబల్ క్వాంటిటీలో వాటర్ అయితే తీసుకుని ఈ చికెన్ లోకి యాడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు వాటర్ అనేది మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. సో ఇలా మరిగిన తర్వాత మనం వేయించుకున్న చికెన్ ఏదైతే ఉందో దానిని వేరొక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న బిర్యానీ చాలా బాగుంటుందండి. ఎందుకంటే మొత్తం చికెన్లో ఉన్న టేస్ట్ అంతా ఈ వాటర్కి వస్తుంది కదా. సో అందుకని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి నానబెట్టి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుంటున్నానండి. ఈ రైస్ అంతా ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలండి. నేను సాల్ట్ వేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. మూత పెట్టుకుని 8 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మగ్గించుకుంటే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా పొడి పొడిగా పర్ఫెక్ట్ గా అయితే కుక్ అయింది. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిని అంతా ఈక్వల్ గా చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని అయితే పెట్టుకున్నానండి. దీంట్లోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. అలానే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నానండి. తర్వాత దీంట్లోకి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క కొద్దిగా తక్కువగా వేసుకున్నాను మనం తినే స్పైసెస్ని బట్టి. అలానే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్, అలానే 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆనియన్ అనేది ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడు ఫ్రెష్ గా ఉన్నది వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకోవాలి. అలానే టేస్ట్ కి తగ్గట్టుగా కారాన్ని కూడా వేసుకోవాలి. ఇది కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందండి, అందువల్ల చూసుకుని అయితే వేసుకోండి. నేను దీంట్లోకి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను. అలానే కొద్దిగా సాల్ట్, లైట్ గా పసుపును కూడా వేసుకుని ఈ చికెన్ అంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి. మనం చికెన్ కుక్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాం కదా. సో అందువల్ల చూసుకుని అయితే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలండి. తర్వాత దీంట్లోకి కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటిని వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ ఫ్రైని కలుపుకుంటూ వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. సో లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. చూసారు కదా, 2 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. అలానే 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి. సో ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి అయితే అంతా కలుపుకోవాలండి. వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్ గా అయితే కుక్ అయిపోయింది.
ఇంతేనండి, ఎవరైనా ఈజీగా చేసుకునేలా ఉండే ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ బిర్యానీలో ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా చాలా బాగుంటుంది. ఎవరైనా ఈజీగా తినేయొచ్చు. రాజమండ్రి చుట్టుపక్కల ఉండే విలేజర్స్ కి ఈ బిర్యానీ అంటే చాలా ఇష్టపడతారండి. సో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోకి అయితే లైక్, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.